హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా టేస్టీ వంట. ఇవాల్టి రెసిపీ టొమాటో పచ్చడి. 2 kgs టొమాటోస్తో ఇన్స్టాంట్గా చాలా రోజులు నిల్వ ఉండేలాగా పచ్చడి చెప్పబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తయారీ ప్రాసెస్ చూద్దాం. 2 kg నాటు టమాటాలను తీసుకొని వాటర్లో వాష్ చేసి అస్సలు తడి లేకుండా డ్రై క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోండి. టొమాటోస్ డ్యామేజ్ లేకుండా తీసుకోండి. టొమాటోలు బాగా డ్రై అయ్యాక ముక్కలుగా కోసుకొని అడుగు పట్టకుండా ఉండేటువంటి ప్యాన్లో వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాలు ఉడికిన తర్వాత 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి టొమాటోస్లో ఉన్న నీరు మొత్తం పైకి తేలేంత వరకు మంట మీడియంలో పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 2 kgs టొమాటోస్కి 100 గ్రాముల చింతపండును తీసుకుంటున్నాను. పులుపు ఎక్కువ ఇష్టపడేవారు కాస్త ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా చింతపండుని ముద్దలా వేసుకోకుండా విడివిడిగా చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే ఇలా యాడ్ చేసిన తర్వాత గరిటెతో అడుగు నుండి కలుపుతూ చింతపండు కాస్త మెత్తపడేంత వరకు ఉడికించండి. ఇలా ఉడికించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇందులో ఉన్న నీరు మొత్తం కూడా ఇంకిపోయేదాకా మంట చిన్నగా ఉంచి ఉడికించండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం టైం పడుతుంది, కానీ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి చేసేటప్పుడు ఎక్కడ కూడా పదన తగలకుండా చేయండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలా టొమాటోస్, చింతపండు నీరు మొత్తం ఇంకిపోయి మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం కావాల్సిన పౌడర్ని రెడీ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతులను తీసుకొని దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. అలాగే 50 గ్రాముల జీలకర్రని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంట సిమ్లో పెట్టి వేయించుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఆవాలు కూడా 50 గ్రాములు తీసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ పోపు దినుసులన్నీ కూడా బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మరి మెత్తగా కాకుండా కాస్త బరకగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 150 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను వేసుకొని కాస్త బరకగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని 500 గ్రామ్స్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర బాగా వేగాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేగాక 5-6 ఎండుమిర్చి చుంచుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగాక మనం ముందుగా పట్టి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని ఈ పోపులో సగం వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్ ముద్ద కట్టకుండా గరిటెతో కాస్త ఇలా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ ఆయిల్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది ఇందులో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ముద్దలు కట్టకుండా మెల్లిగా నిదానంగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నూనె పూర్తిగా చల్లారిన తర్వాతే చేసుకోవాలండి, లేదంటే పోపు మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు మిగిలిన వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసి ఇందులో పూర్తిగా కలిసిపోయేంత వరకు గరిటెతో కలుపుకోండి. అలాగే నేను ఇక్కడ 250 గ్రామ్స్ కారపొడిలో 50 గ్రామ్స్ ఉప్పు వేసి తీసుకున్నాను. ఈ పౌడర్ని ఇందులో వేసి ఉండలు కట్టకుండా మెల్లిమెల్లిగా కలపండి. ఇలా కారపొడి మొత్తం ఈ పోపులో కలిసిపోయాక మనం ముందుగా పట్టి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసి గరిటెతో నిదానంగా మొత్తం కలిసేలాగా కారపొడి మొత్తం ఈ పేస్ట్కి పట్టేలాగా నిదానంగా కలుపుకోండి.
చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాస్త ఓపికతో నిదానంగా చేయండి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వాటర్ తడి కూడా ఎక్కడా లేకుండా జాగ్రత్త తీసుకోండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు వాడుకునేంత ఒక చిన్న బాక్స్లో తీసుకొని మిగతాది మొత్తం కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి. 5-6 మంత్స్ వరకు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటెతో ఇలా నిదానంగా కలుపుకోండి. మీరు టేస్ట్ చూసి సాల్ట్ ఇంకా కావాలంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే ఇన్స్టంట్ టొమాటో పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.